Okay. So the God who performs signs, wonders, miracles, healings and deliverances, part 7. సూచన క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలను చేసే దేవుడు మన దేవుడు. సో ఆయన కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు. కళ్ళ ముందే దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. సో ఓన్లీ బైబిల్లో రాసినవి కాదండి, ఆయన అప్పుడు చేశాడని అది అలాగే ఉండద్దు. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి మిరాకిల్స్ పెద్ద పెద్ద దైవజన జనుల ద్వారా చేస్తున్నాడు. మనం కూడా ఆశ కలిగి ఉంటే మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు. కాబట్టి ఆశ కలిగి ఉండాలి. సో ఆయన చేసిన అన్ని అద్భుతాలు కూడా తీయడం జరిగింది. సో ఆయన ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, సో ఎలాంటి మిరాకిల్స్ చేయడం జరిగింది, ఎలాంటి అద్భుతాలు చేయడం జరిగింది, ఇవన్నీ కూడా మనము ధ్యానించుకుంటున్నాము. కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు దేవుడు. సో ఎందుకంటే మనము ఆయన మిరాకిల్స్ ని తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈజ్ ఎ మిరాకిల్ వర్కర్, వన్ అండ్ వన్ ఓన్లీ గాడ్ హూ పర్ఫార్మ్ signs, wonders, miracles, healings and deliverance, and who can perform raise from the death. మరణం నుంచి కూడా విడుదల కలిగించే దేవుడు, మరణాన్ని జీవంలాగా మార్చే దేవుడు. సో మన దేవుడు చూద్దాము ఈరోజు వాక్యం ద్వారా. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ ధ్యానించుకుందాం. సో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనము, యాక్ట్స్ 9:32 verse. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు. సో పేతురు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. సో ఆయనకున్న పవర్ ని తన శిష్యులకు ఇచ్చేశాడు, ఆయనకున్న అథారిటీని శిష్యులకు ఇచ్చేశాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు పేతురు కూడా అద్భుతాలు చేస్తున్నాడు. పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు. సకల ప్రదేశంలో అంటే అన్ని దేశాలలో, అన్ని ప్రదేశాలలో సంచారం అంటే తిరుగుతున్నాడు. లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు, ఇది ఒక ప్రదేశము, లుద్ద అనేది ఒక ప్రదేశము. కాపురం ఉన్న, అక్కడ నివాసం చేస్తున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. సో పరిశుద్ధుల వద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ్య అను ఒక మనుష్యుడు చూచి, సో అక్కడ ఎవరట, పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి 8 years నుంచి మంచము పట్టి ఉన్న, మంచం మీద పడుకొనే ఉన్న ఐనయ్య అను ఒక మనుషుణ్ణి చూచి, పేతురు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థతపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతన్ని చెప్పగా. సో యేసు ప్రభువారు అంటున్నాడు, పేతురు అంటున్నాడు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థతపరచున్నాడు. చూసారండి, దైవజనుల ద్వారా కూడా చేసేది ఎవరు? దేవుడే చేస్తాడు, దైవజనులు కాదు. సో ఎవరు అద్భుతాలు చేసిన, ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కూడా ఈ దైవజనుడు చేస్తున్నాడు అని అనకూడదు. ఎప్పుడైనా కూడా దేవుడు చేస్తున్నాడు, ఆ దైవజనుడు ద్వారా దేవుడు చేస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రార్థించామనుకోండి, మనం హీల్ చేయము, మన ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళను హీల్ చేస్తాడు. సో గాడ్ ఈజ్ ఓన్లీ హీలర్, గాడ్ ఈజ్ ఓన్లీ డెలివరర్, గాడ్ ఈజ్ ఓన్లీ కెన్ డూ ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్. సో దేవుడు వాళ్ళ ద్వారా చేస్తాడు, కానీ వాళ్ళు చేయడం కాదు. సో అందుకే యేసుక్రీస్తు, ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, నేను చేయడం లేదు, దేవుడు యేసుక్రీస్తు చేస్తున్నాడు, స్వస్థత పరచుచున్నాడు. ఇంతకుముందు యేసు ప్రభువారు చేసిన అన్ని కూడా ఏం చెప్పేవాడు? నేను చేయట్లేదు, తండ్రి చేస్తున్నాడు అని చెప్పేవాడు. సో చూసారండి, తండ్రి చేసే మిరాకిల్స్ యేసు ప్రభువారు ఉన్నప్పుడు తండ్రి చేస్తున్నాడు ఈ అద్భుతాలన్నీ చెప్పేవాడు. యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత సో శిష్యులు ఏమో యేసు ప్రభువారు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువారికి ఆ అథారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా మనం ప్రార్థించగానే ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు స్వస్థత పరుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. సో చూసారా, వెంటనే లేచాడు. ఇన్స్టెంట్ హీలింగ్ అంటారు దీన్ని, ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ సన్స్, ఇన్స్టెంట్ వండర్స్. ఒక నామంలో ఒక మాట అన్నాడు, ఇక దేవుడు నిన్ను స్వస్థత పరుస్తున్నాడు, నువ్వు లే అనగానే లేచాడు. సో ఇన్స్టెంట్ హీలింగ్. ఇప్పుడు కూడా చాలా మంది కూడా స్ట్రెచర్ లో ఉన్న వాళ్ళను అనేక మంది లేపుతున్నారు, లేకపోతే వీల్ చైర్ లో ఉన్న వాళ్ళను అనేక మంది లేపుతున్నారు. అది యేసయ్య నామంలో ఉన్న శక్తి. లుద్దలోను, షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగి. చూసారండి, ఒక అద్భుతం వల్ల ఏం జరిగింది? అందరూ దైవుడి వైపుకు తిరిగారు. ఆయన అన్నాడు, సూచన క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయకపోతే నన్ను ఎవరు నమ్మరని. సో దేవుడు ఎప్పుడైనా కూడా సూచన క్రియ, మహత్కార్యాలు ఎందుకు చేస్తారంటే అందరూ ఆయన వైపుకు తిరగాలని. ఎందుకంటే మనుషులకు ఎప్పుడైనా కూడా అద్భుతాలు కావాలండి, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు కావాలి మనుషులకు, లేకపోతే నమ్మరు. సో లేకపోతే దేవుడి వైపు తిరగరు. ఇప్పుడు దేవుడు అందరినీ ఆకర్షించుకోవడం దేని వల్ల ఆకర్షించుకున్నాడు? అందరినీ అద్భుతాల వల్లనే ఆకర్షించుకున్నాడు. వాక్యం ద్వారా కొంతమందిని ఆకర్షించుకుంటే అనేక మందిని అద్భుత రీతిగా
మార్చుకున్నాడు. అంటే ఇక డాక్టర్లు కూడా నయం చేయలేని రోగాలను దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు స్వస్థత పరిచాడు. అంటే ఆ మిరాకిల్స్ వల్ల, ఆ యొక్క సైన్స్ అండ్ వండర్స్ వల్ల అందరూ కూడా ఆయన వైపుకు తిరగడం జరిగింది. ఆ కాలంలో, ఈ కాలంలో కూడా. ముఖ్యంగా యేసు ప్రభువారిని తెలుసుకోవాలంటే ఆయన అందరి జీవితాలలో ఒక అద్భుతము చేశాడు. కాబట్టి అందరూ ఆయన తట్టుకు తిరిగారు. లేకపోతే ఎవరు కూడా ఆయన తట్టుకు తిరిగే వాళ్ళు కారు. మరియు యుప్పేలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. యుప్పే అనేది ఒక ప్రదేశంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఒక స్త్రీ, ఆమె తబిత. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. సో ఆమెకి ఇంకొక పేరు ఉంది, దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చూసారా, మంచి పనులను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. మంచి పనులు, ధర్మ కార్యాలు, చారిటీస్ ఎక్కువగా చేస్తుండేనట. ఆ దినముల ఎందామె కాయిలా పడి చనిపోగా, సో ఆ దినముల ఆ కాలంలో ఆమె కాయిలా పడి చనిపోయింది ఆమె. వారు శవంను కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. వారు ఏం చేశారట, శవాన్ని, ఆమె చనిపోయింది కదా, ఆ చనిపోయినాక ఆమెకు స్నానం చేపించి మేడ గదిలో పడుకోబెట్టారట. యుప్పేకి దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతను తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి. సో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దగ్గరలోనే యేసు ప్రభువారి యొక్క శిష్యుడు పేతురు ఉన్నాడు. సో అందుకే యేసు ప్రభువారి యొక్క శిష్యుడు పేతురు ఉన్నాడు, మేము వెళ్ళాలి, పిలుచుకురావాలని మనుషులు అతని యుద్ధకు పంపిరి. ఈ పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోని అతనిని తీసుకొని వచ్చిరి. సో ఏ మేడగదిలో అయితే ఆ శవాన్ని పడుకోబెట్టారో స్నానం చేపించి, అక్కడికి పేతుర్ని తీసుకొని వచ్చారు. విధవరాళ్ళు అంటే భర్త లేని వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ వేడ్చుచు, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగిలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమె ఆమె ఏం చేసింది, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు అంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడు అందరికి కూడా కుట్టిన అంగిలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అందరు చూపిస్తున్నారు, ఆమె వస్త్రంలో కుట్టేది, అంగిళ్ళను కుట్టేది. సో వాళ్ళందరికీ కుట్టించిన అన్ని కూడా చూపిస్తున్నారట. పేతురు అందరినీ వెలుపలికి పంపి, సో అందరినీ బయటికి పంపించేశాడు పేతురు. పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూసారండి, ఒకటే మాట అన్నాడు, తబిత లెమ్మనగా కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. సో ఇన్స్టెంట్ రైజింగ్ ఫ్రమ్ డెత్, ఇది కూడా ఒక వరం అండి, మృతుల నుండి లేపే వరము. సో అన్నాడు యేసు ప్రభు వారు చేశాడు, అలాగే శిష్యులు కూడా చేశారు. సో ముఖ్యంగా పేతుర్ని కూడా దేవుడు యేసు ప్రభు వారిని కూడా మృతుల నుంచి లేపేటప్పుడు పేతుర్ని కూడా ఒక రూమ్ లో తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాడు, దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చాడు, ఎలా లేపాలి మృతులలో నుండి అనేది. సో ఆశ్చర్యకారాలు చూసారండి, ఇన్స్టెంట్ గా మృతుల నుంచి లేపారు యేసు ప్రభు వారు, అలాగే తన శిష్యులు కూడా. సో లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుండెను. సో ఇన్ని అద్భుతాలు చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో శిష్యుల ద్వారా, అండ్ ఆయన కూడా ఎన్ని అద్భుతాలు చేశాడో. సో ఎప్పుడైతే మనం ఇలాంటి మిరాకిల్స్ చూస్తామో, మనము కూడా అలాంటి మిరాకిల్స్ చూసినప్పుడు మన లోపల కూడా విశ్వాసం పెరుగుతుంది. అందుకే దేవుడు మన కళ్ళకు గట్టినట్టు, నేను ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందే చేశాను, ఇన్స్టెంట్ గా చేశాను. సో ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసాయి అంటే అవి ఇప్పుడు కూడా చేయబడతాయి అనే అర్థము. సో ఇప్పుడు కూడా చేస్తారు అనే అర్థము. సో బైబిల్ గ్రంథంలో రాసిన ఏ మిరాకిల్స్ కూడా ఎక్స్పైరీ డేట్ లేదండి. అంటే దేవుడు అప్పుడు 2000 సంవత్సరాల క్రితం చేశాడు, ఇప్పుడు చేస్తాడో లేడో అని చాలా మందికి అపోహ ఉంటుంది. సో అలా కాదండి, దేవుడు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, రేపు కూడా చేస్తాడు, 10 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవే అద్భుతాలు చేస్తాడు. సో దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు ఆ మిరాకిల్స్ చేయడానికి, ఆయన చేతులలో కొదువలేదు మిరాకిల్స్ చేయడానికి, ఎప్పుడైనా చేస్తాడు. అయితే పేతురు లెమ్మనగానే ఆమె లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాలను పిలిచి ఆమెను సజీవులాగా వారికి అప్పగించెను. సో బయటికి పంపించేశాడు కదా పేతురు, అందరినీ లోపలికి తీసుకొచ్చాడు, అందరినీ లోపలికి రమ్మన్నాడు. పరిశుద్ధులను, విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా అంటే ఇక మృతుల నుండి లేపి జీవం కలిగిన దానిగా వారికి అప్పగించాడు పేతురు. సో ఇది ఇన్స్టెంట్ రైజింగ్ ఫ్రమ్ ద డెత్. సో మృతుల నుంచి లేపే వరం ఇది.
ఇది ఉప్పే అంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే ఆయన మీద నమ్మకం పెరగడానికి. ఆనాడు పేతురు ఒక ఒక శిష్యురాల్ని ఒక ఒక స్త్రీని చనిపోయిన స్త్రీని లేపడం వల్ల అనేక మంది దేవుడి వైపుకు తిరిగారు. సో ఇప్పుడు గూడా ఈ కాలంలో గూడా దేవుడు ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు? ఎందుకు ఇన్ని క్యాన్సర్‌లను హీల్ చేస్తున్నాడు? ఎందుకు ఇన్ని అప్పుల బాధల నుంచి విడుదల కలిగిస్తున్నాడు? ఎందుకు అందరిని కూడా ఇంతగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలనే. సో మనము కూడా ఒక్కొక్కసారి విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు, అయ్యా ఇంక్రీజ్ మై ఫెయిత్, డూ అన్‌బిలీవబుల్ మిరాకిల్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిరాకిల్ ఇన్ మై లైఫ్ టు ఇంక్రీజ్ మై ఫెయిత్. అయ్యా నా విశ్వాసాన్ని పెంచు ప్రభు అని ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. సో నా విశ్వాసం పెరగాలంటే ఒక అద్భుతం చేయండి, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి నా విశ్వాసాన్ని పెంచమని అడగండి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యుప్పేలో సిమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. సో పేతురు ఎక్కడట? యుప్పేలో సిమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చాలా కాలం నివసించాడు. దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను. సో దేవుడికి చాలా ఇష్టం అండి. తన తన చిత్తం అండి. సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. సో మనం కూడా చాలా సాక్ష్యాలు చెప్తాము. అయ్యో దేవుడు నా జీవితాల్లో ఈ అద్భుతం చేశాడు. మనం కూడా చాలా సాక్ష్యాలు విన్నాము. దేవుడు ఈ సూచన క్రియ చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఈ మహత్కార్యం చేశాడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఎందుకు సంఘాలలో చెప్పిస్తారంటే దేవుడి మీద దృఢమైన విశ్వాసం రావడానికి, దృఢమైన నమ్మకం రావడానికి. ఎందుకంటే దేవుడు సూచన క్రియ మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదల చేయకపోతే ఎవరు కూడా ఆయనను నమ్మరు, ఎవరు కూడా ఆయన దగ్గరికి రారు, ఎవరు కూడా ఆయనను తెలుసుకోలేరు, ఎవరు కూడా ఆయనను విశ్వసించలేరు. అందుకే ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచన క్రియలు, ఇన్ని మహత్కార్యాలు అన్ని చేస్తున్నాడు. దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను చూడండి, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, నానా విధములైన అద్భుతాలు కూడా ఒక లిమిట్ అనేది లేదండి. దేవుడు ఏ అద్భుతమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఎవరి ద్వారానైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎన్నైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు. ఒకటి చేస్తాను, ఒకటి చేయలేను అని కాదు, ఇక ఇది చేశాను ఇక చాలని కాదు, లెక్కలేని అద్భుతాలు, లెక్కించలేని అద్భుతాలు చేయగలుగుతాడు. వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అంటే హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్, ప్రొఫెసింగ్ గిఫ్ట్, అలాగే స్పిరిచువలియస్, విజన్, డ్రీమ్స్, ప్రొఫెటిక్ వర్డ్, ప్రొఫెటిక్ ప్రేయర్, ఇలా చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ వరములు. నానా విధములైన పరిశుద్ధ అనుగ్రహించుట చేత ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆయన మీద విశ్వాసం పెంచడానికే. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు దైవజనుడు ప్రార్థిస్తే స్వస్థత పరిచినప్పుడు అందరూ కూడా ఆ విడుదల పొందుకున్నప్పుడు, ఆ స్వస్థత కలిగినప్పుడు అందరూ కూడా ఆయన మీద విశ్వాసం. సో ఆయనను నమ్మడానికే ఇన్ని అద్భుతాలు, ఆయనను తెలుసుకోవడానికే ఇన్ని సూచన క్రియలు, ఆయనను తెలుసుకోవడానికే ఇన్ని 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 వరాలు, ఇన్ని ఫలాలు. ఇవన్నీ కూడా యేసు ప్రభువాన్ని తెలుసుకోవడానికి, యేసు ప్రభువాన్ని వైపుకు తిరగడానికి, ఆయనను విశ్వసించడానికే. ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడు ఇన్ని సూచన క్రియలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు ఎందుకు చేశాడంటే మనము ఆయన నమ్మాలని, మనము ఆయన మీద విశ్వసించాలని, మనము ఆయన మీద ఆధారపడాలని. ఓహో ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తాడా అని 10 మందికి షేర్ చేసి ఆ 10 మందిని ఆయన వైపుకు తిప్పాలని చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ డూయింగ్ ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్? మన కోసమే, మనలో విశ్వాసాలు ఎదగడానికని, ఆయన వైపుకు తిరగాలనే ఆయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఇన్ని వరాలు ఇచ్చింది కూడా ఆయనని తెలుసుకోవడానికే. ఇప్పుడు వరాలు ఇచ్చి మనం బాగుపడడానికి కాదు. కొంతమందికి హీలింగ్ గిఫ్ట్ ఉంటది. అనేక మందికి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్నప్పుడు అందరూ యేసు ప్రభు వారి వైపుకు మలుగుతారు. అంతేకాని ఆ హీలింగ్ గిఫ్ట్ పెట్టుకొని దేవుడిచ్చిన ఏ వరాన్ని కూడా మిస్యూజ్ చేయొద్దండి, అస్సలు మిస్యూజ్ చేయొద్దు. ఇప్పుడు డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, చాలా మంది దయాలు పట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ డెలివరెన్స్ గిఫ్ట్ ద్వారా విడుదల కలిగిస్తాడు. అది కూడా ఎవరు? దేవుడే చేస్తాడు. ఎందుకు? మళ్ళీ ఆయన మీద నమ్మకం రావాలని, ఆయన మీద అందరూ కూడా ఆనుకోవాలని. సో అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. సో జాన్ 11th chapter 40th verse, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు, నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని. నమ్మాలి. సో దేవుడు ఈ రోజు నా జీవితంలో ఏమైనా అద్భుతం చేస్తాడని నమ్మాలి.
సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వి నీడ్ టు ఎక్స్పెక్ట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్, హీలింగ్, డెలివరెన్సెస్ ఫ్రమ్ గాడ్. సో దెన్ యూ విల్ రిసీవ్ ఇట్. సో ఎక్స్పెక్ట్ చేయకపోతే రిసీవ్ చేయలేము. సో ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడు ఈ రోజు నా జీవితంలో ఏమైనా మారుస్తాడా, నా జీవితంలో ఏమైనా నూతన ద్వారాలు ఓపెన్ అవుతాయా అని ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, ఒకవేళ నీవు నమ్మితేనే దేవుని మహిమ, దేవుడి యొక్క మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో నేను నీతో చెప్పలేదా? సో చెప్తున్నాడు దేవుడు, నువ్వు నమ్మాలి. నమ్ముతేనే దేవుడి యొక్క అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలను చూస్తాము. నమ్మకపోతే మనము చూడలేమండి. అందుకే ఎక్స్పెక్ట్ అండ్ బిలీవ్ అంటారు. నమ్మాలి, విశ్వసించాలి, ఎక్స్పెక్ట్ చేయాలి దేవుడి యొక్క అద్భుతాల గురించి. ఒకటి 11th జాన్ చాప్టర్ 41 వర్స్. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. సో ఇక్కడ ఎవరు? లాజరస్ చనిపోయి 4 రోజులైంది. సో ఆయన ఇంకా గుహలోనే ఉన్నాడు, ఆ సమాధిలోనే ఉన్నాడు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాడు. అంటే ఇంకా మృతుల నుంచి లేపలేదు, కానీ ఇక్కడ యేసు ప్రభువారు చూడండి ఎలా ప్రార్థిస్తున్నాడు, విశ్వాసంతో ఆల్రెడీ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేస్తున్నాడు. సో అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. లాజరసు ఆ సమాధిలోనే ఉన్నాడు, చనిపోయి 4 రోజులు అవుతుంది. సో ఇంకా లేపలేదు దేవుడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏం ప్రార్థిస్తున్నాడు? నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాడు. అందుకే అయ్యా నన్ను స్వస్థత పరిచినందుకు, నిన్ను స్వస్థత రాకముందుకే స్వస్థత కలిగించినందుకు వందనాలు ప్రభువా, నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఒకవేళ గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నావా? గర్భఫలం ఇవ్వు 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 అని ప్రార్థించొద్దు. గర్భఫలం ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా, ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా అని ప్రార్థించాలి. ఒకవేళ నీకు హీలింగ్ గురించి ప్రార్థిస్తున్నావా? అయ్యా నా బీపీని నార్మల్ చేసినందుకు థ్యాంక్స్ ప్రభువా. సో అడ్వాన్స్ గానే థ్యాంక్స్ చెప్పేసేయండి దేవుడికి, విశ్వాసంతో థ్యాంక్స్ చెప్పండి. ఇక్కడ దేవుడు యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. సో ఆల్రెడీ నువ్వు మృతుల నుంచి లేపావు అని అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాడు. సో మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? గుర్తు పెట్టుకోండి, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పండి. ఉద్యోగములు గురించి ప్రార్థిస్తున్నావా? అయ్యా నాకు ఆల్రెడీ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పండి. హీలింగ్ గురించి ప్రార్థిస్తున్నావా? నన్ను ఆల్రెడీ స్వస్థత పరిచినందుకు వందనాలు ప్రభు అని అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పండి. గర్భఫలమా? అయ్యా నాకు ఆల్రెడీ గర్భఫలాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు అని వందనాలు చెల్లించండి. సో అడ్వాన్స్ థ్యాంక్స్, ఎందుకంటే తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆ ఇచ్చే లోపే మనము అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తే ఇది ఫెయిత్ కి నిదర్శనము. సో విశ్వాసాన్ని చూపిస్తుంది. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. సో చూసారా, దేవుడు ఎల్లప్పుడూ మన మనవిని వినుచున్నానని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నాను నేను. చూసారా, అక్కడ లాజరస్ చనిపోయాడు, 4 రోజులు అవుతుంది, కానీ చుట్టూ జనం ఉన్నారు. ఆ జనము దేవుడి మీద నమ్మకం ఉండాలని, దేవుడి మీద నమ్మకము కలగాలని దేవుడు 4 రోజుల తర్వాత కూడా అద్భుత రీతిగా లాజరస్ ని లేపబోతున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో సూచన క్రియలు, అద్భుతాలు, మాత్కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే మన కోసమే అండి. మనము నమ్మాలని, అందరూ ఈ భూలోకంలో ప్రజలందరూ ఆయన వైపుకు తిరగాలని అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ చుట్టూ నిలిచి ఉన్న, సో నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను. సో చూసారా, దేవుడు అద్భుతాలు చేసేది చుట్టూ ఉన్న ప్రజలను నమ్మాలని, ఆయన వైపుకు తిరగాలని. ఆయన లాగా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, సో ఆయన ప్రార్థించాడు, అడ్వాన్స్ చెప్పేశాడు. అయ్యా నా మనవి విన్నావు, లాజరస్ ని ఆల్రెడీ లేపేశావని, మృతుల నుంచి లేపావని ఆయన అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పేశాడు. తర్వాత చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన లాజరస్ ఏమయ్యాడు? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టుబడిన వాడై వెలుపలికి వచ్చెను. సో చనిపోయినప్పుడు అందరు కూడా ఇట్లా వస్త్రాలు కప్పుతారు, ఇట్లా చుట్టూ కప్పుతారు. సో అదే ప్రేత వస్త్రములతో వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను, ముఖమునకు అంతా కూడా ఒక రూమాలు కట్టి ఉన్నాడట. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. సో ఇన్స్టెంట్ రేజింగ్ ఫ్రమ్ ద డెత్, అందరి ముందే, కళ్ళ ముందే అద్భుతాలు చేశాడు. చూసారా అండి?
సో దేవుడు పక్కన కూడా చేయలేదు. ఆయన లాజరస్ బయటికి రానగానే ఎక్కడో పాతాళంలో ఉన్న ఆయన ఎక్కడో ఉన్న ఆత్మ వచ్చి ఆ మృతుల నుంచి ఆయనను లేపింది, లాజరస్ ని లేపింది. సో ఇలాంటి అద్భుతాలు దేవుడు అనేక మంది చేశాడు, తన శిష్యుల ద్వారా కూడా చేపించాడు. సో మృతులలో నుండి కూడా లేపిన దేవుడు యేసయ్య. అది చనిపోయిన గంట కాదు, 3-4 రోజుల తర్వాత కూడా ఆయన ఆయన చేయగలిగాడు. సో చూసారా, దేవుడికి సమస్తము సాధ్యము అనడానికి ఇదే సాదృశ్యము. సమస్తము సాధ్యము అనడానికి ఇదే మనకు అద్భుతము. సో ఈ అద్భుతం ఎందుకు చేశాడు? చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మాలని, ఆయనను విశ్వసించాలని, అందరూ ఆయన వైపుకు తిరగాలని ఈ అద్భుతము చేశాడు. చూద్దాము. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మళ్ళీ అదే చెప్తున్నాడు చూడండి దేవుడు కూడా. ఎందుకు ఆయన అద్భుతం చేశాడు ఆ రోజు, ఎందుకు ఆయన ఆ మృతుల నుంచి లేపాడు? అనేక మంది నమ్మాలని, అనేక మంది విశ్వసించాలని, అనేక మంది ఆయన వైపుకు తిరగాలని. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముతున్నామండి. ఎందుకంటే ఆయన మన అందరి జీవితాలలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచన క్రియలు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదల చేశాడు. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభువారిని నమ్ముతున్నాము, అందరం కూడా ఆయన వైపుకు తిరిగాము. సో ఆయన అద్భుతాలు మనందరినీ ఆకర్షించాయి, అవునా కాదా అండి? మనందరినీ కూడా ఆయన అద్భుతాలు ఆకర్షించాయి, ఆయన ఆశ్చర్య కార్యాలు ఆకర్షించాయి, ఆయన సూచన క్రియలు ఆకర్షించాయి. మనల్ని ఇంకా విశ్వాసం ఎదగడానికి కారణం ఆయన చేసిన మన జీవితంలో మేలులండి. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలే మనము ఇంతగా విశ్వసించడానికి దోహదపడ్డాయి. మన జీవితంలో ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయకపోయి ఉంటే మనం ఎవరం కూడా అంత నమ్మే వాళ్ళం కాదు. దేవుడే అన్నాడు, నేనైతే అద్భుతాలు చేస్తే, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే అందరూ నన్ను నమ్ముతారు, లేకపోతే ఎవరు నమ్మరని ఆయన్నే చెప్పాడు. కాబట్టి మిరాకిల్ వర్కర్, అవర్ గాడ్ ఈజ్ మిరాకిల్ వర్కర్. సో ఈరోజు పేతురు కూడా మృతుల నుంచి లేపాడు, యేసు ప్రభు వారు మృతుల నుంచి లేపాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే భూలోకంలో అనేక అద్భుతాలు యేసు ప్రభు వారు చేసిన బుక్కులు రాయడానికి కూడా సరిపోవు. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. సో స్ప్రెడ్ అయిపోయింది. అద్భుతాలు ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయాలి. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు స్ప్రెడ్ చేయాలి, వివరించి చెప్పాలి. ఎందుకంటే అనేక మందికి విశ్వాసం పెరిగేది ఇక్కడే అండి. సో అన్యజనులు దేవుడి దగ్గరికి రావాలంటే ఎలా? అద్భుతం జరిగితేనే అన్యజనులు వస్తారండి, లేకపోతే రారు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగితేనే అది అన్యజనుల దగ్గరికి వస్తారండి, లేకపోతే రాదు. స్వస్థత గాని, విడుదల గాని, గొప్ప మహిమ ఇక ఎవరి వల్ల కాదు ఈ భూలోకంలో, ఇక దేవుడి వల్ల అయినప్పుడే ఆయన జోక్యం చేసుకొని అద్భుతం చేసి అందరినీ ఆయన ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా కూడా స్వజనులైన అన్యజనులైన ఆయన దగ్గరకు వచ్చిందంటే ఆయన చేసే అద్భుతాలను చూసే వచ్చారు చాలా మటుకు. సో జాన్ 11th chapter 47. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచన క్రియలు చేయుచున్నాడే. సో అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. అప్పటి వరకు దైవజనులు కూడా ఉన్నారు, కానీ ఎవ్వరు చేయలేని అద్భుతాలు యేసు ప్రభు వారు చేశారు. ఈ మనుషుడు అనేకమైన సూచన క్రియలు చేయుచున్నాడే. సో మృతుల నుంచి లేపుతున్నాడు, కుష్టు రోగులను స్వస్థత పరుస్తున్నాడు. దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు అన్ని యేసయ్య వైపుకే తిరిగాయి. అందరూ ఆయనను వెంబడిస్తున్నారు, అందరూ ఆయన వెనకాలనే తిరుగుతున్నారు, అందరూ ఆయననే నమ్ముకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, మిగిలిన దైవజనులు. సో ఈయన ఇన్ని సూచన క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుట ఊరుకుండి నేడలా అందరూ ఆయన అందు విశ్వాసం ఉంచేదారు. చూసారా అండి, ఒక హీలింగ్ మినిస్ట్రీ ఉన్న, డెలివరెన్స్ మినిస్ట్రీ ఉన్న, ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఉన్న అటాక్ అవుతుంది. అపవాదికి ఇష్టం ఉండదు దేవుడు అద్భుతాలు చేయడం, అపవాదికి ఇష్టం ఉండదు దేవుడు అద్భుతాలను ఆపివేయడానికి ఎప్పుడు కూడా ఆటంకపరుస్తాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం అద్భుతమే. ఈరోజు మీరు ఆయన వాక్యాన్ని వింటున్నారా? ఇది కూడా ఒక అద్భుతమే. సో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారా? అది కూడా మీరు అద్భుతాలు చూస్తారు. సో దేవుడి విషయంలో ఏది కూడా వృధా కాదండి. సో అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. సో అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలంలో మన జనములను ఆక్రమించుకుందరని చెప్పిరి. సో ఆయన చేసిన అద్భుతాలు అందరూ కొంతమంది జీర్ణించుకోగలిగారు, కొంతమంది జీర్ణించుకోలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో ఎప్పుడు ఏ మినిస్ట్రీలో అయితే సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ జరుగుతాయో ఆ మినిస్ట్రీ మీద అటాక్స్ ఎక్కువగా ఉంటాయి, హీలింగ్స్, డెలివరెన్స్ ఎక్కువ అవుతాయో ఆ మినిస్ట్రీ మీద చాలా అటాక్స్ ఉంటాయి. అపవాదే రానివాడు అలాంటి మినిస్ట్రీలను. అందుకే మన దేశంలో అలాంటి చాలా తక్కువగా ఉన్నాయి. వేరే దేశాలలో
మీరు మిరాకిలస్ మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి, అద్భుతాలు సూచన క్రియలు చేసే సంఘాలు చాలా ఉన్నాయి. చూద్దాము. సో మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, సో ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా, చూసారండి బైబిల్లో ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా పిక్ చేయడం జరిగింది. ఆయన చేసిన సూచన క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మృతుల నుంచి లేపడం, ఆయన చేసిన కార్యాలు. ఆయన చేసింది 3.5 సంవత్సరాలే. ఆయన చేసిన 3.5 సంవత్సరాలు ప్రపంచమంతా వ్యాపించిందండి. ఆయన చేసిన, ఈవెన్ ఫోన్ లేదు, కమ్యూనికేషన్ లేదు అప్పుడు ఆ కాలంలో. ఆయన కాలంలో ఇంటర్నెట్ లేదు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. కానీ ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా అన్ని దేశాలలో స్ప్రెడ్ అయ్యాయి. సో ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా తన పుట్టిన దేశానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. సో ఆయన శిష్యులు కూడా ఆయనను వెంబడించారట. విశ్రాంతి దినమున వచ్చినప్పుడు, విశ్రాంతి దినము అంటే సండే రోజు చర్చికి వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో అంటే సంఘంలో ఆరంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఎందుకంటే చెప్పాను కదా, వాక్యం కూడా అద్భుతము, వాక్యం కూడా సూచన క్రియలు చేస్తుంది, వాక్యం కూడా ఓదారుస్తుంది, వాక్యం కూడా స్వస్థత పరుస్తుంది, వాక్యం కూడా విడుదల కలిగిస్తుంది. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాను. సో ఆయన జ్ఞానంతో బోధించేవాడండి. ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, సో ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుచున్నవి ఇదేమి. సో ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన మాట్లాడు, ఆయన బోధిస్తున్న బోధనలు, ఈ జ్ఞానం ఎక్కడిది అని అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన వాక్యం బోధిస్తే కూడా ఒక అద్భుతం అండి. ఎవరు చెప్పలేని మర్మాలు యేసుప్రభు వారు చెప్పేవారు, ఎవరు చెప్పలేని సంగతులు యేసుప్రభు వారు చెప్పేవారు. ఈ సంగతులు అంటే ఈ విషయాలు ఎక్కడి నుంచి తెలుసా ఈయనకు, ఇంత జ్ఞానం ఎట్టిది. సో యేసుప్రభు వారు మంచి జ్ఞాని. అతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుతున్నాయి. ఎందుకంటే ఆయన చేతుల మీద వేయగానే రోగులు స్వస్థత పడుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మృతుల నుంచి లేస్తున్నారు. సో అందరూ కూడా షాక్ అయిపోతున్నారు, అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు ఆ అద్భుతాలను చూసి. ఎందుకంటే ఆయన మిరాకిల్ కళ్ళ ముందే చేస్తున్నాడు. అద్భుతాలన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లలో, కళ్ళు మూసి తెరిసే లోపు మృతులను లేపుతున్నాడు, కళ్ళు మూసి తెరిసే లోపు రోగులను, ఎవరి వల్ల నయం కాని రోగాలను స్వస్థత పరుస్తున్నాడు. ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా? సో ఇతను మనతోటి మరియమ్మ తల్లి ఉంది కదా, వాళ్ళ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సిమోన్ అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? సో ఇతను వడ్రంగి వాడు కాదా? లేకపోతే యాకోబు, యోసేపు, యూదా, సిమోను వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరుని అందరూ మనతో ఉన్నారు కాడా? అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకు అందరు తెలుసు. యేసయ్య మన చిన్నప్పటి నుంచే తెలుసు కదా. ఎవరు సొంత దేశంలోకి వెళ్ళాడు, సొంత దేశంలోకి వెళ్తే అందరూ కూడా అతను ఇంతగా బోధిస్తున్నాడు, ఈయన మనతోటే పుట్టాడు, మన దగ్గరనే పెరిగాడు కదా, వీళ్ళ అన్నదమ్ములు మన చుట్టాలే కదా, మన స్నేహితులే కదా, మనతోటే ఉన్నారు కదా. సో వీళ్ళ తల్లి మరియమ్మ మనకు తెలిసిందే కదా. సో వీళ్ళకు పుట్టిన ఈ యొక్క యేసే కదా ఇలా ఎలా మారిపోయాడు అని ఆశ్చర్యపోతున్నాడు అని చెప్పుకొనొచ్చు. ఆయన విషయమే అభ్యంతరపడిరి. సో అభ్యంతర పడుతున్నారు అంటే ఆయన నమ్మట్లేదు. సో ఈ నిజమేనా, ఈ జ్ఞానము, ఈ అద్భుతాలు నిజమేనా అని అనుమానిస్తున్నారు. సో అనుమానిస్తున్నారు ఆయనను, అభ్యంతరపడేది. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పాను. అవునండి, ఇది నిజము. ఏ దైవజనుడైనా కూడా తన సొంత దేశంలో గుర్తించరు, తన సొంత ఇంటి వాళ్ళు కూడా గుర్తించరండి, వాళ్ళ బంధువులలో కూడా గుర్తించరు. సో ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పాను. సో సొంత దేశంలో, బంధువులలో, ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు. సో దైవజనులు కొంతమందికి అలాగే ఉంటుందండి. సో ఇంటి వాళ్ళే ఒక్కొక్కసారి నమ్మరు, ఇంటి వాళ్ళే మన యొక్క వాక్యాన్ని కావచ్చు, మన యొక్క మిరాకిల్స్ కావచ్చు నమ్మరు, కానీ బయటి వాళ్ళు నమ్ముతారు. అది దేవుడు రాశాడు. అలాగే ఇక్కడ సొంత దేశానికి వెళ్ళాడు, కానీ యేసు ప్రభువాన్ని వేరే దేశ వాళ్ళు నమ్మారు, కానీ సొంత దేశం వాళ్ళు నమ్మలేకపోయారు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. కొంతమంది రోగుల మీదనే చేతులు వేశాడు. ఆయన వారి అవిశ్వాసంను ఆశ్చర్యపరచెను. చూసారా అండి, అవిశ్వాసం వల్ల దేవుడు అద్భుతాలు చూడలేకపోతాము. ఇక్కడ చూడండి, వాక్యము జాగ్రత్తగా గమనిస్తే, అందువలన కొద్ది మంది రోగుల మీద, అనేక మంది మీద అద్భుతాలు చేయడానికి వెళ్ళాడు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు చేయడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళ లోపల అల్ప విశ్వాసం ఉంది. ఈయన చేస్తాడా,
ఎందుకు చేస్తాడు? డౌట్ ఉంది యేసు ప్రభు వారి మీద. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అవగింజంత విశ్వాసం ఉన్న పని జరుగుతది. అవగింజంత అనుమానం ఉన్నా కూడా పని జరగదు అని చెప్పాను. అద్భుతాలు జరగవు. సో ఇక్కడ వీళ్ళకు అనుమానం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. ఆయనకు అనేక మందిని స్వస్థతపరచాలి. ఇక నా దేశం కదా వెళ్ళి స్వస్థతపరచాలి అనుకున్నాడు. కానీ తన సొంత దేశంలోనే ఆయనను ఎవరు నమ్మలేదు. సో కొద్ది మంది రోగుల మీద చేతులుంచి, కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థతపరచుట తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఎందుకంటే విశ్వాసం, అల్ప విశ్వాసము. ఇప్పుడు అర్థమవుతుందండి, అల్ప విశ్వాసం వల్ల దేవుడు అద్భుతాలు చూడలేము. అల్ప విశ్వాసం వల్ల దేవుడి యొక్క సైన్స్ అండ్ వండర్స్, మిరాకిల్స్, హీలింగ్, డెలివరెన్సెస్ మనం చూడలేము. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాడు. సో వాళ్ళ ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నాడు. ఎన్నో చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీవ్. ఆయన చుట్టుపక్కనున్న గ్రామంలో తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి. సో ఆయన చుట్టుపక్కల గ్రామాలను తిరుగుచు బోధించుచుండెను. నైట్ అంతా ప్రార్థన చేసేవాడు, డే అంతా కూడా గ్రామాలలో తిరుగుతూ బోధించేవాడు, వాక్యాన్ని బోధించేవాడు యేసు ప్రభు వారు. ఆయన శిష్యులకు కూడా అధికారం ఇచ్చేశాడు. సో చూడండి, శిష్యులను తన యొద్దకు పిలిచి 12 మంది శిష్యులను ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు. అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, అథారిటీ. సో ఈ అథారిటీ ఉండాలండి. మనకు ఈ అథారిటీ లేకుండా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినా కూడా అవి తిరిగి మన మీద తిరగబడతాయి. సో రోగులను స్వస్థపరిచే వరము, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే వరము, బైబిల్ ప్రీచింగ్ ఒక వరము, అలాగే ప్రొఫెసీ ఒక వరం. చాలా మందికి ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉండదు, కానీ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటా అంటారు. సో దేవుడిచ్చిన ఏ వరమైనా జాగ్రత్తగా వాడాలి ఎప్పుడైనా కూడా, లేకపోతే అది రివర్స్ తిరగబడతాయి. సో ఆ వరం ఉన్నప్పుడే మనం ఆపరేట్ చేయాలి. చాలా మందికి ప్రొఫెసీ గిఫ్ట్ ఉండదు, కానీ వాళ్ళు జనాలను మబ్బు పెట్టాలనో లేకపోతే ఏదో ఒక ఆపరేట్ చేయాలని చేస్తుంటారు, అట్రాక్ట్ చేయాలని. అలా ఎప్పుడు చేయకూడదు. ఏ వరం ఉంటే దాన్ని ఆపరేట్ చేయాలి. సో అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను, తమ రొట్టెనైనను, జూలైనను, సంచిలో సొమ్మైనను తీసుకొనక మీరు వెళ్ళండి, రోగులను స్వస్థతపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మీరు ఏమి తీసుకొని వెళ్ళకండి, నేనే చూసుకుంటా. అక్కడ ఆయనే ఏర్పాటు చేస్తాడు. చెప్పులు తొడుక్కొనకూడని, 2 అంగీలు వేసుకొనక వద్దని వారికి ఆజ్ఞాపించాను. సో మీరు ఏం తీసుకుపోకండి, మీరు వెళ్ళండి, నేనే చూసుకుంటాను, అక్కడ సిద్ధపరుస్తానని అంటున్నాడు. సో మరియు ఆయన వారితో ఇట్లా, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించేద్దరో, ఏ ఇంట్లో మీరు ప్రవేశిస్తారో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లోనే బస చేయండి అని చెప్తున్నాడు. ఏ స్థలమైందనను జనములు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, ఏ ఇంట్లోనైనా ఏ స్థలములైనా జనమును మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడ నుండి బయలుదేరి వచ్చినప్పుడు, అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింది ధూళి దులిపివేయడి. పాదముల కింద ధూళి ఇట్లా దులిపివేయమంటున్నాడు శిష్యులకు. ఇవన్నీ కండిషన్స్. సేవ ఎలా పడితే అలా చేసేది కాదండి. చాలా కండిషన్స్ ఉంటాయి సేవ చేయడానికి. సో అప్పుడు వాళ్ళకి కండిషన్స్ చెప్తున్నాడు. కాగా వాళ్ళు బయలుదేరి మారుమనసు పొందవాలని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థతపరచుచుండిరి. సో యేసు ప్రభువారు తను చేశాడు, తన శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు, వాళ్ళ మీద ఆ పవర్ రిలీజ్ చేశాడు, ఆ గిఫ్ట్ ని రిలీజ్ చేశాడు, ఆ అథారిటీ ఇచ్చాడు. ఇచ్చేసి శిష్యుల ద్వారా కూడా అనేక దయ్యాలను వెళ్ళగొట్టారు. శిష్యులు కూడా నూనె రాచి అనేకుల రోగులను స్వస్థతపరిచారు. సో అంతటా అపోస్తులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించుతూ ఆయనకు తెలియజేసిరి. సో అందరూ కూడా మళ్ళీ శిష్యులు ఎవరైతే వెళ్ళారో మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అన్ని కూడా మళ్ళీ ఆయనకు అప్డేట్ చేస్తున్నారు. బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. సో ఇది. సో అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం కాసేపు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, చాలా అద్భుతాలు నాయన, చాలా ఆశ్చర్యమైన కార్యాలు మీరు మా జీవితంలో చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. బైబిల్లో కూడా అనేక అద్భుతాలు చూపించబడ్డాయి నాయన. మీరందరూ మరియా మేమందరం కూడా మీ మీద ఇంకా విశ్వాసం పెంచుకోవడానికి ఈ అద్భుతాలన్నీ కూడా మా కళ్ళగట్టి చూపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా మీ అద్భుతాలు రుచి చూడాలంటే విశ్వాసము ఉండాలని చెప్పారయ్యా. మాలో ఇంకా ఏమైనా అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకము, అవగింజంత డౌట్ ఉన్నా కూడా తీసివేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.